This conference will now be recorded. ఐ థింక్ అందరికీ తెలుసు కదండి. ఓకే. నా పేరు వచ్చేసరికి ఐ థింక్ అందరూ డెమో వీడియో చూశారు. నా పేరు వచ్చేసరికి అనిల్ కృష్ణ. నేను ఫోర్డ్‌లో ప్రాజెక్ట్ మేనేజర్‌గా వర్క్ చేస్తున్నాను. ప్రొఫెషనల్‌గా 22.5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. 22 సంవత్సరాల 5 నెలల ఎక్స్‌పీరియన్స్ ఉంది. కంప్లీట్‌గా టెక్నికల్ అబాప్ మీదే. ఓకే. నేను నేను ఫుల్ స్టాక్ అబాప్ డెవలపర్‌ని. అంటే నార్మల్ అబాప్ కానీ, అడ్వాన్స్డ్ అబాప్ కానీ, అబాప్ ఆన్ హనా, ఎస్4 అబాప్ ఆన్ హనా, ఓడేటా, ర్యాప్, క్యాప్, బీటీపీ అవన్నీ వాటన్నిటి మీద నేను వర్క్ చేస్తున్నా. ఓకే. ప్రస్తుతానికైతే ప్రాజెక్ట్ మేనేజర్గా ఫోర్డ్లో వర్క్ చేస్తున్నా. ఓకే. ఓకే. మనం ఇక జస్ట్ లెట్స్ గో ఇన్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మనం ఏ టెక్నాలజీ నేర్చుకోవాలన్నా సరే, మనం ఆ టెక్నాలజీకి సంబంధించిన కీవర్డ్స్ నేర్చుకోవాలి. ఏ టెక్నాలజీ నేర్చుకోవాలన్నా సరే ఫస్ట్ ఆ టెక్నాలజీకి సంబంధించిన కీవర్డ్స్ నేర్చుకోవాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఉంది. ఇంగ్లీష్ ఉంది. మనం చూడండి, చిన్నప్పుడు స్కూల్లో టీచర్స్ ఓకే, ఏ టు జెడ్ కీవర్డ్స్ చెప్తారు. ఏ టు జెడ్ కీవర్డ్స్ చెప్తారు కదా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఏ టు జెడ్ కీవర్డ్స్ తెలియకుండా మనం ఇంగ్లీష్లో రాయటం కానీ చదవటం కానీ వర్కౌట్ అయిద్దండి? ఇస్ ఇట్ పాసిబుల్? వర్కౌట్ అయిద్దా? ఏబిసిడీస్ తెలియ ఏ టు జెడ్ వరకు కీవర్డ్స్ తెలియదు అనుకోండి, మనం రాయటం కానీ చదవటం కానీ వర్కౌట్ కాదు, తెలియదు. అంటే ఇంగ్లీష్లో వర్డ్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ రాయాలన్నా చదవాలన్నా ఖచ్చితంగా ఏ టు జెడ్ అనే కీవర్డ్స్ తెలిసి ఉండాలి. తెలిస్తేనే మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అట్లానే మనకి ప్రతి ప్రోగ్రామింగ్ టెక్నాలజీ ప్రతి టెక్నాలజీలో కూడా ఫస్ట్ మనం ఏ టెక్నాలజీ అయితే నేర్చుకుంటున్నామో ఆ టెక్నాలజీకి సంబంధించిన కీవర్డ్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ ఏ టెక్నాలజీ అయితే మనం నేర్చుకుంటున్నామో ఆ టెక్నాలజీకి సంబంధించిన కీవర్డ్స్ నేర్చుకోవాలి. సో మనం నేర్చుకునేది ఏంటి? అబాప్ కదా. సో అబాప్ కీవర్డ్స్ తెలుసు. ఫస్ట్ అబాప్ కీవర్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. అబాప్ కీవర్డ్స్ ఫస్ట్ అబాప్ కీవర్డ్స్ అన్నమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రశాంత్ ప్లీజ్ చెక్ యువర్ ఇంటర్నెట్. ఓకే. ఇక్కడ పాయింట్ ఏంటంటే చూడండి, మనకి ఇన్ అబాప్ ఇన్ అబాప్ ఇన్ అబాప్ we have mainly 6 types of keywords. Okay, mainly we have 6 types of keywords. మనకి అబాప్ లో మెయిన్ గా 6 types of keywords ఉన్నాయండి. In ABAP, mainly we have 6 types of keywords. మనకి ఎంటైర్ అబాప్ మొత్తం మీద మనకి 5 types of keywords ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫస్ట్ది డిక్లరేటివ్ కీవర్డ్స్. ఫస్ట్ది డిక్లరేటివ్ కీవర్డ్స్. సెకండ్ది డేటాబేస్ కీవర్డ్స్. డేటాబేస్ కీవర్డ్స్. ఓకే. థర్డ్ది కంట్రోలింగ్ కీవర్డ్స్. కంట్రోలింగ్ కీవర్డ్స్. ఫోర్త్ వచ్చేసరికి ఓకే, ఫోర్త్ది సి ఫోర్త్ది వచ్చేసరికి డెఫినేషన్ కీవర్డ్స్. ఫోర్త్ది డెఫినేషన్ కీవర్డ్స్. ఫిఫ్త్ది ఈవెంట్ కీవర్డ్స్. అండ్ సిక్స్త్ది ఆపరేషనల్ కీవర్డ్స్. మనకి ఇట్లా అబాప్ లో మెయిన్ గా ఈ 6 types of keywords ఉంటాయండి. మనకి మెయిన్ గా అబాప్ లో ఈ 6 types of keywords ఉంటాయి. లిటరల్ గా హానెస్ట్ గా ఈ 6 types of keywords క్లియర్ కట్ గా డిస్కస్ చేసుకున్నాము అంటే అబాప్ కోర్స్ అయిపోయినట్టే. లిటరల్ గా హానెస్ట్ గా ఈ 6 types of keywords
ఈ 6 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ మనం డిస్కస్ చేసుకున్నామంటే అబాప్ కోర్స్ అయిపోయినట్టే. ఎంటైర్ అబాప్ కోర్స్ మొత్తం ఈ 6 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ లో బౌండ్ అయి ఉంది. ఈ 6 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ లోనే ఉంది ఎంటైర్ అబాప్ కోర్స్ మొత్తం. ఓకే, ఎంటైర్ అబాప్ కోర్స్ మొత్తం కూడా ఈ 6 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ లోనే ఉందండి. ఈ 6 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ లోనే ఉంది. ఓకే, ఈ 6 కీవర్డ్స్ వస్తే అబాప్ కోర్స్ అయిపోయినట్టే హానెస్ట్ చెప్పాలంటే. ఓకే, సో ఇక్కడ పాయింట్ అంటే ఫస్ట్ మనం ఈరోజు డిక్లరేటివ్ కీవర్డ్స్ గురించి చూద్దాం. విల్ సీ డిక్లరేటివ్ కీవర్డ్స్. ఓకే, డిక్లరేటివ్ కీవర్డ్స్ అండి. ఫస్ట్ అసలు యాక్చువల్ గా డిక్లరేటివ్ కీవర్డ్స్. ఓకే, ఈ డిక్లరేటివ్ కీవర్డ్స్ దేనికంటే డిక్లరేటివ్ keywords are used to declare the different types of variables. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ డిక్లరేటివ్ కీవర్డ్స్ మెయిన్ గా ఈ 6 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ని ఈ డిక్లరేటివ్ కీవర్డ్స్ మెయిన్ గా ఈ 6 టైప్స్ ఆఫ్ ఈ డిక్లరేటివ్ కీవర్డ్స్ మెయిన్ గా ఈ 6 మనకి డిక్లరేటివ్ కీవర్డ్స్ ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ని డిక్లేర్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు. డిక్లరేటివ్ కీవర్డ్స్ దేనికంటే డిక్లరేటివ్ కీవర్డ్స్ ఆర్ యూజ్డ్ టు డిక్లేర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ని డిక్లేర్ చేయడానికి ఈ డిక్లరేటివ్ కీవర్డ్స్ యూజ్ చేస్తారు. దానికంటే ముందల అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ అంటే ఏంటో తెలియాలిగా. మీలో వేరియబుల్ అంటే ఎవరికన్నా ఐడియా ఉందా? ఎనీబడి హ్యావ్ ద ఐడియా? అమ్మ ఐశ్వర్య అండ్ అజయ్, చంద్రశేఖర్ అండ్ జ్యోతి గారు అండ్ లావణ్య గారు అండ్ లోకేష్ రెడ్డి గారు అండ్ ప్రశాంత్ గారు, పృథ్విక గారు, రోహిత్ గారు, మీలో ఎవరికైనా సరే ఓకే, విష్ణుప్రియ గారు, వంశీ కృష్ణారెడ్డి గారు, మీలో ఎవరికైనా సరే వేరియబుల్ అంటే ఐడియా ఉందా? ఏమండి పర్లేదు, మీరు మ్యూట్ చేసి మీకు తెలిస్తే టెంపరరీ మెమరీ ఏరియా. వాట్ అబౌట్ అదర్ పీపుల్ అండి? ఎవరి ఐడియా ఉందా? ఓకే, యా నేను చెప్తాను. ఓకే, వేరియబుల్ అంటే ఏంటంటే మీ పాయింట్ ఏంటంటే అండి, లిటరల్ గా హానెస్ట్ గా ఒక పాయింట్ చెప్తున్నా. ఏంటంటే అబాప్ నేర్చుకోవాలంటే ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్తా. సి ప్లస్ ప్లస్ ఏం అవసరం లేదు. నాకే తెలియదు సి ప్లస్ ప్లస్. ఓకే, నేను కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్. ఓకే, నాకే తెలియదు సి ప్లస్ ప్లస్. కోడింగ్ నాలెడ్జ్ అస్సలు అవసరం లేదు. నో నీడ్ టు వరీ, ఎవ్రీథింగ్ నేను చెప్తా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. వేరియబుల్ అంటే ఏంటంటే చూడండి ఇక్కడ క్లియర్ గా, a variable is a temporary memory area. వేరియబుల్ అంటే ఒక టెంపరీ మెమొరీ ఏరియా. అంటే టెంపరీగా డేటాని ఏదన్నా స్టోర్. టెంపరీ మెమొరీ ఏంటంటే టెంపరీ మెమొరీ అంటే షార్ట్ మెమొరీ. మనకు అంటుంటారు చూడండి, అది వాడికి షార్ట్ మెమొరీ రా అంటారు. అంటే ఏంటి, ఎక్కువగా గుర్తుపెట్టుకోలేడు, కాసేపు గుర్తుపెట్టుకుంటాడు, తర్వాత అది ఉండదు, మైండ్లో ఉండదు. షార్ట్ మెమొరీ ఈస్ నథింగ్ బట్ టెంపరీ మెమొరీ. వేరియబుల్ అనేది ఒక టెంపరీ మెమొరీ ఏరియా. ఓకే, అండ్ ఈ వేరియబుల్ వాళ్ళ యూస్ ఏంటో తెలుసా? By using this variable, we people can carry the value. By using the variable, we people carry the particular value. అంటే వేరియబుల్ అనేది ఒక టెంపరీ మెమొరీ ఏరియా. వేరియబుల్ అనేది ఒక టెంపరీ మెమొరీ ఏరియా. ఓకే, ఈ వేరియబుల్ వచ్చేసరికి ఏంటంటే ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే బై యూజింగ్ ద వేరియబుల్ వీ కెన్ క్యారీ ద పర్టికులర్ వాల్యూ. ఒక పర్టికులర్ వాల్యూని క్యారీ చేయడానికి వేరియబుల్ యూజ్ చేస్తాం. పర్టికులర్ వాల్యూని క్యారీ చేయడానికి యూజ్ చేస్తాం అంతే. ఓకే, మీకు వేరియబుల్ కి ఒక ఎగ్జాంపుల్, సింటాక్స్ చెప్తున్నా చూడండి. సింటాక్స్ అంటే రూల్ అన్నమాట. వేరియబుల్ ని ఎలా డిక్లేర్ చేయాలి అనేది రూల్. ఓకే, చూడండి, డేటా స్పేస్ వేరియబుల్ నేమ్.
డేటా స్పేస్ వేరియబుల్ నేమ్ డాట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి డేటా స్పేస్ వేరియబుల్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు, వేరియబుల్ నేమ్ ఏదైనా స్పెసిఫై చేసుకోవచ్చు. వేరియబుల్ నేమ్ ఎక్స్ అయిపోయి వేరియబుల్ నేమ్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ అనేది ఒక వేరియబుల్ అనమాట. ఒక్క నిమిషం అండి, నా మౌస్ పాయింట్ మారుస్తున్నా, ఒక 1 minute అండి. యా ఓకే. ఇక్కడ పాయింట్ ఏంటంటే అండి, చూడండి క్లియర్ గా, డేటా స్పేస్ వేరియబుల్ నేమ్. ఓకే, ఇప్పుడు డేటా కీవర్డ్ తర్వాత, ఓకే, డేటా కీవర్డ్ తర్వాత మనం వేరియబుల్ నేమ్ స్పెసిఫై చేయాలి. వేరియబుల్ నేమ్ అనేది ఏదైనా కావచ్చు, వేరియబుల్ నేమ్ అనేది ఏదైనా కావచ్చు, ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, ఓకే, జెడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, ఏదైనా కావచ్చు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఐబిఎం క్లయింట్ ఉన్నాడు. ఇతను ఏంటంటే 10 అనే ఒక వాల్యూని డిస్ప్లే చేయమన్నాడు యూజింగ్ అబాప్ కోడింగ్ ద్వారా. ఓకే, నాకు చూడండి క్లియర్ గా వినండి రిక్వైర్మెంట్. నాకు ఐబిఎం అనే క్లయింట్ ఉన్నాడు. ఈ ఐబిఎం అనే క్లయింట్ 10 10 అనే వాల్యూని డిస్ప్లే చేయమన్నాడు. నాకు ఐబిఎం క్లయింట్ ఉన్నాడు. ఈ ఐబిఎం క్లయింట్ 10 అనే వాల్యూని డిస్ప్లే చేయమన్నాడు. ఓకే, ఐబిఎం క్లయింట్ నాకు ఓకే 10 అనే వాల్యూని డిస్ప్లే చేయమన్నాడు. సో చిన్న ప్రోగ్రామ్ రాద్దాం. అబాప్ లో ఈ పర్టికులర్ వాల్యూని ఎట్లా ప్రింట్ చేద్దాం, కోడింగ్ రాద్దాం. ఓకే, చూడండి ఒకసారి. నేను ఇక్కడ ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇది ఎట్లా ఓపెన్ చేయాలి, ఎవ్రీథింగ్ నేను చెప్తా, కంగారు ఏం పడక్కర్లా. ఓకే, రేపటి క్లాస్లో కానీ ఎల్లుండి క్లాస్లో కానీ అసలు ఇది ఎట్లా ఓపెన్ చేయాలి ఏంటి, ఎవ్రీథింగ్ నేను చెప్తా, నో నీడ్ టు వరీ. ఓకే, తర్వాత ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలో కూడా చెప్తాను, నో నీడ్ టు వరీ. ఓకేనా, అండి. Just 1 second. ఒక చిన్న ప్రోగ్రామ్, ఈ స్క్రీన్స్ ఎట్లా ఓపెన్ చేయాలి ఏంటి అని నేను ఓకే మన ట్రైనింగ్ లో చెప్తాను, నో నీడ్ టు వరీ. ఓకే, ఈ స్క్రీన్ ఎట్లా ఓపెన్ చేయాలి ఏంటి, ఓకే, నో నీడ్ టు వరీ, జస్ట్ చెప్తాను, నో నీడ్ టు వరీ. ఓకే, సో ఇక్కడ చూడండి పాయింట్ వచ్చేసరికి, ఓకే, మనకి అదర్ టెక్నాలజీస్ లో అంటే అదర్ టెక్నాలజీస్ అంటే ఏంటంటే జావా కావచ్చు, డాట్ నెట్ కావచ్చు, ఓకే,
జావా కావచ్చు, .NET కావచ్చు, సి లాంగ్వేజ్ కావచ్చు, ఇంకేదైనా అదర్ టెక్నాలజీస్ కావచ్చు. అదర్ టెక్నాలజీస్‌లో అండి ప్రోగ్రామ్ రాయాలి. మనకి ఏమంటారంటే ప్రోగ్రామ్ అండ్ ప్రోగ్రామ్ నేమ్ అంటారు. అదర్ టెక్నాలజీస్‌లో ప్రోగ్రామ్ అండ్ ప్రోగ్రామ్ నేమ్ అంటారు. అదర్ టెక్నాలజీస్‌లో. మనం ఏంటంటే అబాప్‌లో ప్రోగ్రామ్ అనకూడదు. అబాప్ కోడింగ్ స్టాండర్డ్స్ ప్రకారం. ఓకే. అబాప్ కోడింగ్ స్టాండర్డ్స్ ప్రకారం. క్లియర్ అండి? అబాప్ మ్యూట్ అండి. యాహ్! అబాప్ కోడింగ్ స్టాండర్డ్స్ ప్రకారం ప్రోగ్రామ్ అనకూడదు. ఓకే. మనం ఏమనాలంటే రిపోర్ట్ అనాలి. రిపోర్ట్ అంటేనే ప్రోగ్రామ్, ప్రోగ్రామ్ అంటేనే రిపోర్ట్ అన్నమాట. సో రిపోర్ట్ నేమ్ అంటే ప్రోగ్రామ్ నేమ్ అని అర్థం. ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి? వాట్స్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ అండి? క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి? ఏమండి ఒక 3, 4 పీపుల్ మల్టిపుల్ టైమ్స్ జాయిన్ అయ్యారు. ఓకే. ఒక్కసారి జాయిన్ అవ్వండి. మల్టిపుల్ టైమ్స్ జాయిన్ అవ్వటం వల్ల ఏమైందంటే రీసౌండ్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? ఓ 3, 4 పీపుల్ 2 సార్లు జాయిన్ అయ్యారు. ఓకే. కొంచెం అట్లా. ఓకే. సో చూడండి ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి? వాట్స్ ద క్లయింట్ రిక్వైర్మెంట్? ఇక్కడ నాకు ఐబిఎం క్లయింట్ ఉన్నాడు. ఇతను 10 అనే వాల్యూని డిస్ప్లే చేయమన్నాడు. ఎస్. మనం చూద్దాం. మనకి అబాప్లో అండి ఎస్ఏపి ల్యాబ్స్ వాడు ఓకే ఏదైనా వాల్యూని కానీ ఏదైనా టెక్స్ట్ని కానీ ప్రింట్ చేయడానికి రైట్ అనే కీవర్డ్ ఇచ్చాడు. తను ఏం చెప్పాడంటే ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ద టెక్స్ట్ ఆర్ వాల్యూ యూ ప్లీజ్ ట్రై టు యూస్ ద రైట్ కీవర్డ్. విత్ ద హెల్ప్ ఆఫ్ ద రైట్ కీవర్డ్ ఓన్లీ యూ కెన్ ప్రింట్ ద టెక్స్ట్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్ టు డిస్ప్లే ఆన్ ది అవుట్పుట్ స్క్రీన్. అంటే తను ఏం చెప్పాడంటే మన అబాప్ ప్రోగ్రామ్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఎస్ఏపి ల్యాబ్స్ వాడే. అటువంటి ఆ ఎస్ఏపి ల్యాబ్స్ వాడు ఏంటంటే మన అబాప్ లో ఏదైనా వాల్యూ కానీ ఏదైనా టెక్స్ట్ ని కానీ ఓకే ప్రింట్ చేయాలంటే రైట్ అనే కీవర్డ్ ఇచ్చాడు. ఈ రైట్ అనే కీవర్డ్ ఇచ్చి తను ఏమన్నా అంటే మీరు రైట్ అనే కీవర్డ్ ద్వారా టెక్స్ట్ అయినా ఏదైనా వాల్యూ అయినా ఏదైనా ప్రింట్ చేయొచ్చు అని చెప్పాడు. నా క్లయింట్ ఏమని అడిగాడు ఇక్కడ 10 అనే వాల్యూని ప్రింట్ చేయమన్నాడు. నా క్లయింట్ ఏమన్నాడు ఇక్కడ 10 అనే వాల్యూని. నా క్లయింట్ ఇక్కడ 10 అనే వాల్యూని ప్రింట్ చేయమన్నాడు. సో 10 అనే వాల్యూని ప్రింట్ చేయమన్నప్పుడు నేను ఇక్కడ రైట్ కీవర్డ్ తర్వాత 10 పెట్టానండి. 10 పెట్టా. రైట్ అనే కీవర్డ్ తర్వాత 10 పెట్టా. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే 10 ప్రింట్ అవుతుందండి. ఖచ్చితంగా 10 ప్రింట్ అయింది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే 10 ప్రింట్ అవుతుంది. ఓకే. ఇది కరెక్ట్. కానీ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే చాలా మంది ఎస్ఏపిలో అండి ఫ్రెషర్స్ కి అవకాశాలు ఉన్నాయి. మరి అంత ఎక్కువ లేవు. ఫ్రెషర్స్ కి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఎక్స్పీరియన్స్ పీపుల్ కి బాగా ఎక్కువ ఉంటాయి. ఫ్రెషర్స్ కి అవకాశాలు ఉన్నాయి. కానీ వాళ్ళతో పోల్చుకుంటే ఎక్స్పీరియన్స్ పీపుల్ కి ఎక్కువ ఉంటాయి. కొంతమంది ఏంటంటే వాళ్ళకి కెరియర్ గ్యాప్ ఉంటుంది. ఎడ్యుకేషన్ తర్వాత 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఇట్లా కెరియర్ గ్యాప్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే 2+ 3+ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఆఫీస్లోకి వెళ్ళిపోతారు. ఆఫీస్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు జాబ్లో ప్రాపర్గా నిలబడలేరు జాబ్లో. ఎందుకంటే వాళ్ళు రాసే కోడింగ్ అబాప్ కోడింగ్ స్టాండర్డ్స్ ప్రకారం రాయలేరు. అలా రాయలేకపోవటం వల్ల వాళ్ళ జాబ్స్ పోతాయి. లిటరల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యంగర్ని 2+ 3+ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా. రైట్ అని చెప్పేసి ఇదిగోండి ఒక వాల్యూ ప్రింట్ చేయడానికి ఎస్ఏపి ల్యాబ్స్ వాడు ఏం చెప్పాడు రైట్ అనే కీవర్డ్ ద్వారా వాల్యూ ప్రింట్ చేయొచ్చు అని చెప్పాడు. ఓకే. సో నేను రైట్ అని చెప్పేసి 10 అన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇలా రాస్తే ఇలా ఎవరు రాస్తారు తెలుసా? ఫ్రెషర్స్ రాస్తారు ఇట్లా. కానీ ఎక్స్పీరియన్స్ పెట్టేవాళ్ళు ఇట్లా రాయకూడదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్స్పీరియన్స్ పెట్టేవాళ్ళు ఇట్లా రాయకూడదు. ఓకే. ఎలా రాయాలో తెలుసా? ఎక్స్పీరియన్స్ పెట్టేవాళ్ళు ఎలా రాయాలో తెలుసా? ఏదైనా ఒక వాల్యూని ప్రింట్ చేయాలంటే వేరియబుల్ ద్వారా మాత్రమే ప్రింట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ x = 10 అన్నాను. x = 10. x అనేది జస్ట్ అనుకోండి, జస్ట్ అస్యూమ్ x అనేది ఒక వేరియబుల్ అనుకోండి. x అనేది ఒక వేరియబుల్ అనుకోండి. x అనేది ఒక వేరియబుల్ అనుకోండి. ఓకే. x అనేది ఒక వేరియబుల్ అంటే ఈ వేరియబుల్ ఎంత వాల్యూని క్యారీ చేస్తుందండి? ప్లీజ్ గివ్ ద వాయిస్.
పర్లేదు చెప్పండి. ఎక్స్ అనేది ఒక వేరియబుల్ అనుకుంటే, వేరియబుల్ అంటే ఏంటి? టెంపరీగా పర్టికులర్ వాల్యూని స్టోర్ చేసుకునేదే వేరియబుల్. సో ఈ ఎక్స్ అనే వేరియబుల్ ఎంత వాల్యూని క్యారీ చేస్తుంది? 10 sir. 10. యా కదా. ఓకే, సో 10 ఇప్పుడు sir. 10 అన్నమాట. రైట్ ఎక్స్ పెట్టండి. ఇప్పుడు రైట్ ఇదిగోండి, రైట్ ఎక్స్ పెట్టండి. రైట్ ఎక్స్ పెట్టడం వల్ల ఏంటంటే 10 ప్రింట్ అయిపోద్ది. మీరు పాయింట్ ఏంటంటే రైట్ 10 ఇదిగోండి, ఇది ఇలా ఫ్రెషర్ పీపుల్ రాస్తారు. ఫ్రెషర్ పీపుల్ ఫ్రెషర్ గా జాబ్ లో జాయిన్ అయినప్పుడు మీరు ఇట్లా రాస్తే మిమ్మల్ని ఏమనరు. అదే 2+, 3+ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళి మీరు ఇట్లా రాసా అనుకోండి, మీ జాబ్ పోయిందా? ఖచ్చితంగా చెప్తున్నా, ఉండదు. అయితే ఇంకో పాయింట్ ఏంటో తెలుసా? అబాప్ కోడింగ్ స్టాండర్డ్స్ ప్రకారం, అబాప్ కోడింగ్ స్టాండర్డ్స్ ప్రకారం మనం ఒక వాల్యూని ప్రింట్ చేయాలంటే ఖచ్చితంగా ఆ వాల్యూని ఫస్ట్ వేరియబుల్లో స్టోర్ చేసి ఆ వేరియబుల్ ద్వారా ప్రింట్ చేయాలి. ఓకే, పాయింట్ క్లియర్. ఇలా రాయటం అనేది ఇల్లీగల్. కరెక్టే ఇది, కానీ ఇల్లీగల్. ఇలా రాయటం అనేది లీగల్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఎంప్లాయీ ఉన్నాడు, వై అనే ఎంప్లాయీ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఎంప్లాయీ ఉన్నాడు, వై అనే ఎంప్లాయీ ఉన్నాడు. ఎక్స్ అనే అతను ఎంప్లాయీ అండి. ఎక్స్ అనే అతను ఒక ఎంప్లాయీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఎంప్లాయీ ఎక్స్ అనే అతను. వై అనే అతను దొంగ. ఓకే, వై అనేవాడు దొంగ. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ వై అనేవాడు నెలకి ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs సంపాదిస్తున్నాడు, 5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఎక్స్ అనేవాడు ఎంప్లాయీ, ఇతను 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు. ఎవరి ఎర్నింగ్ లీగల్ అండి? ఎవరి సంపాదన ఎవరు అంటే వీళ్ళిద్దరు. ఎక్స్ డబ్బులు సంపాదిస్తున్నాడు చూడండి, వై సంపాదిస్తుంది. ఎక్స్ సంపాదిస్తున్నాడు, వై సంపాదిస్తున్నాడు. వీళ్ళిద్దరిలో వంశీ ప్లీజ్ మ్యూట్, బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినపడుతుంది. ఓకే, ఇప్పుడు ఎక్స్ అనే అతను 1 lakh సంపాదిస్తున్నాడు, వై అనే అతను కూడా 1 lakh, వై అనే అతను 5 lakhs సంపాదిస్తున్నాడు. ఇద్దరు సంపాదిస్తారు డబ్బులు, కానీ ఎవరి సంపాదన లీగల్, ఎవరి సంపాదన ఇల్లీగల్? స్ట్రైట్ గా హానెస్ట్ గా ఎవరి సంపాదన లీగల్, ఎవరి సంపాదన ఇల్లీగల్ అండి? ఇంకా మిగతా వాళ్ళు కూడా చెప్పండి, పర్లేదు. ఏమంటే ఇక్కడ పాయింట్ ఏంటో తెలుసా? మన ఐటీలో సాఫ్ట్వేర్ లో ఏంటంటే సబ్జెక్ట్ తక్కువ ఉన్నా పర్లేదు, కానీ వాయిస్ క్యాపబిలిటీ ఎక్కువ ఉండాలి. మనకి ఎవ్రీ వీకెండ్ రివ్యూ మీటింగ్స్ జరుగుతాయి ప్రాజెక్ట్ సంబంధించి. మీరు ఏ టాస్క్ చేశారు, మీకు ఏ టాస్క్ ఇచ్చారు, ఏ టాస్క్ చేశారు, ఆ ఫంక్షనాలిటీ ఎంతవరకు అయింది, ఎక్కడన్నా స్ట్రక్ అయ్యారా, ఏదైనా ప్రాబ్లం ఉందా, ఏదైనా మీకు అర్థం కాకపోతే మీరు చెప్పాలి వాళ్ళకి. స్టేజ్ ఫియర్ ఉండకూడదు. నార్త్ ఇండియన్స్ కి మనకి డిఫరెన్స్ ఏంటో తెలుసా? నార్త్ ఇండియన్స్ దగ్గర సబ్జెక్ట్ తక్కువగా ఉంటుంది, సౌత్ ఇండియన్స్ దగ్గర సబ్జెక్ట్ కేకబుట్టిస్తారు సబ్జెక్ట్. కానీ నార్త్ ఇండియన్స్ కి సౌత్ ఇండియన్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటారో అది భయపడక టక్కని చెప్తారు. నలుగురు కాదు 100 మంది ఉన్నా చెప్తారు. మన సౌత్ ఇండియన్స్ కొంచెం భయపడతారు చెప్పడానికి. ఓకే, మన ఐటీలో కావాల్సింది వాయిస్ క్యాపబిలిటీ. ఓకే, సో అందుకని ఏంటంటే మీరేంటంటే మీకు ఏదైనా డౌట్ వచ్చినా టక్కన రైస్ చేయండి. ఓకే, ఏదైనా ఆన్సర్ తెలిసినప్పుడు వాయిస్ రైస్ చేయండి. ఓకేనా, మీ కెరియర్ కి చాలా ఉపయోగపడుద్ది. ఓకే, ఇప్పుడు చెప్పండి క్లియర్ గా అందరూ చెప్పండి, ఎవరి సంపాదన లీగల్, ఎవరి సంపాదన ఇల్లీగల్? X అనేది లీగల్ సార్, వై ఇల్లీగల్. వై ఇల్లీగల్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎక్స్ ది లీగల్, వై ది ఇల్లీగల్. ఇద్దరు డబ్బులు సంపాదిస్తున్నారు, ఎక్స్ ఏమో లీగల్, వై ది ఇల్లీగల్. ఈ ఇల్లీగల్ సంపాదన ఎప్పటికైనా సరే తనకు ప్రాబ్లమే. దొంగడు కాబట్టి పోలీసులు వచ్చి ఎత్తుకెళ్ళిపోతారు, కానీ ఎంప్లాయీని ఏం చేయలేరు. అట్లానే ఇక్కడ కూడా ఏంటంటే మన అబాప్ ప్రోగ్రామ్ లో ఏదైనా వాల్యూని ప్రింట్ చేయాలంటే ఆ వాల్యూని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసి ఆ వేరియబుల్ ద్వారా వాల్యూ ప్రింట్ చేయటం అనేది లీగల్, ఎటువంటి ప్రాబ్లం రాదు మనకి. కానీ డైరెక్ట్ గా వాల్యూ ప్రింట్ చేయటం అనేది ఇల్లీగల్. ప్రస్తుతానికి ఇక్కడ ప్రాబ్లం రాకపోవచ్చు, తర్వాత ప్రాబ్లం వచ్చింది. అందుకనే పాయింట్ ఏంటంటే
ప్రతి టెక్నాలజీలో వేరియబుల్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే మనం ఏదైతే వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటామో ఆ ప్రింట్ చేసే వాల్యూలో ఎటువంటి ప్రాబ్లం రాకూడదు, అందుకనే వేరియబుల్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, పాయింట్ క్లియర్ అండి? అప్ టు దిస్ క్లియర్ అండ్ డౌట్ ఉందా? జ్యోతి గారు అండ్ చంద్రశేఖర్ గారు అండ్ లావణ్య గారు, పృథ్విక గారు, రోహిత్ గారు, విష్ణుప్రియ గారు, వంశీరెడ్డి గారు, వంశీ గారు, భవ్య గారు, ఐశ్వర్య గారు, క్లియరా? నో సార్. క్లియర్ అండి? నో సార్, క్లియర్ సార్. ఇప్పుడు మీకు వేరియబుల్ అంటే ఏంటో అర్థమైంది. ఇప్పుడు మనం డిక్లేర్డ్ కీవర్డ్స్కి వెళ్దాం. అసలు యాక్చువల్గా మనకి అబాప్ లో మెయిన్ గా ఈ 5 టైప్స్ ఆఫ్ డిక్లేర్డ్ కీవర్డ్స్, సారీ 6 టైప్స్ ఆఫ్ డిక్లేర్డ్ కీవర్డ్స్ ఉన్నాయి. మీరు నమ్ముతారు నమ్మను, ఎంటైర్ అబాప్ మొత్తం కూడా ఈ 6 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ మధ్య తిరుగుతూ ఉంటది. షూర్, డామ్ షూర్. ఈ 6 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ వస్తే అబాప్ కోర్స్ అయిపోయినట్టే, ఖతం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ డిక్లరేటివ్ కీవర్డ్స్ డిస్కస్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మీకు వేరియబుల్ అంటే ఏంటో తెలుసు. నౌ లెట్స్ గో ఫర్ ది డిక్లరేటివ్ కీవర్డ్స్. ఇప్పుడు డిక్లరేటివ్ కీవర్డ్స్, ఈ డిక్లరేటివ్ కీవర్డ్స్ దేనికంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ని డిక్లేర్ చేయడానికి డిక్లరేటివ్ కీవర్డ్స్ యూజ్ చేస్తారు. టు డిక్లేర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ని డిక్లేర్ చేయడానికి డిక్లరేటివ్ కీవర్డ్స్ యూజ్ చేస్తారు అన్నమాట. అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి డిక్లేర్డ్ కీవర్డ్స్ 5 టైప్స్. అవేంటంటే ఫస్ట్ వన్ డేటా, సెకండ్ వన్ వచ్చేసరికి టైప్ కీవర్డ్, థర్డ్ వచ్చేసరికి కాన్స్టెంట్స్ కీవర్డ్, అండ్ ఫోర్త్ వచ్చేసరికి టేబుల్స్ కీవర్డ్, అండ్ ఫిఫ్త్ ది టైప్స్ కీవర్డ్. ఇక్కడ పాయింట్ ఏంటో చెప్పనా, ఈ డిక్లేర్డ్ కీవర్డ్స్ లో ఖచ్చితంగా వచ్చే ఇంటర్వ్యూ క్వశ్చన్, ఒక 4-5 ఇంటర్వ్యూస్కి వెళ్తే ఆ 4-5 ఇంటర్వ్యూస్ లో ఖచ్చితంగా అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటో తెలుసా? 100% అడిగే, అంటే ఒక 4-5 ఇంటర్వ్యూస్కి వెళ్తే ఖచ్చితంగా ఆ 4-5 ఇంటర్వ్యూస్ లో ఏదో 1 or 2 ఇంటర్వ్యూస్ లో అయినా అడిగే క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టైప్ కీవర్డ్ అండ్ టైప్స్ కీవర్డ్. టైప్స్ కి డిఫరెన్స్ చెప్పమంటారు. చాలా మంది ఏంటంటే బోత్ ఆర్ సేమ్ అంటారు. కాదు, టైప్స్ బోత్ ఆర్ డిఫరెంట్ అన్నమాట. సో నేను చెప్తాను. ఈ కాన్సెప్ట్ లో, ఈ డిక్లరేటివ్ కీవర్డ్ లో మెయిన్ గా ఒకే ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఫ్రెషర్ గా వెళ్ళినా 2+, 3+, 4+, 5+, 6+ ఎక్స్పీరియన్స్ పెట్టినా కూడా ఈ కాన్సెప్ట్ లో ఒకే ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టైప్ కీవర్డ్ అండ్ టైప్స్ కీవర్డ్. ఫ్రెషర్స్ అయితే హౌ మెనీ టైప్స్ ఆఫ్ డిక్లరేటివ్ కీవర్డ్స్ వీ హ్యావ్ ఇన్ అబాప్ అని అడుగుతారు. ఫ్రెషర్స్ కి అయితే 2 క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ గా వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. ఫ్రెషర్స్ కి వచ్చేసరికి వాట్ ఈస్ ద డిక్లరేటివ్ కీవర్డ్స్ అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ డిక్లరేటివ్ కీవర్డ్స్ వీ హ్యావ్, ఈ క్వశ్చన్. డిక్లరేటివ్ కీవర్డ్స్ ఎందుకంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ డిక్లేర్ చేయడానికి డిక్లరేటివ్ కీవర్డ్స్ యూజ్ చేస్తారు. అయితే ఇది ఒకటి పాయింట్. మనకి సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఓకే, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ డిక్లేర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ డిక్లరేటివ్ కీవర్డ్స్ 5 టైప్స్ అని చెప్తారు. డేటా, టైప్, కాన్స్టెంట్స్, టేబుల్స్ అండ్ టైప్స్ కీవర్డ్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టైప్ కీవర్డ్ అండ్ టైప్స్ కీవర్డ్. ఈ 2 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి దాదాపుగా. ఇక మిగతా అన్ని పులిహారవి ఏం లేదు, పట్టించుకునే పని లేదు. నో నీడ్ టు వరీ. ఓకే, ఫస్ట్ ఇప్పుడు డిక్లేర్డ్ కీవర్డ్స్ లో ఒక్కొక్క కీవర్డ్ గురించి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ డేటా కీవర్డ్. Data keyword is one of the declarative keyword. Data keyword అనేది one of the declarative keyword, అంతే కదా. ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ ఇవన్నీ డిక్లరేటివ్ కీవర్డ్స్. డిక్లరేటివ్ కీవర్డ్స్ సంబంధించిన కీసే కదా. సో డేటా కీవర్డ్ కూడా డిక్లరేటివ్ కీవర్డ్. అసలు ఈ డేటా కీవర్డ్ దేనికో తెలుసా? వాట్స్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద డేటా కీవర్డ్? It అంటే డేటా కీవర్డ్, it is used to declare the different
it is used to declare the variable. అంటే మనం డేటా కీవర్డ్ దేనికంటే వేరియబుల్ డిక్లేర్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు ఈ డేటా కీవర్డ్. డేటా కీవర్డ్ దేనికంటే టు డిక్లేర్ ద వేరియబుల్, వేరియబుల్ ని డిక్లేర్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు ఈ డేటా కీవర్డ్. అంతకుమించి వేరే దానికి దేనికి యూజ్ చేయరు. ఓకే, డేటా అనేది కేవలం డిక్లరేటివ్ కీవర్డ్స్ ని యూజ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తామండి. ఇక అంతమించి మనం దేనికి వాడమండి. ఓకే, సింటాక్స్ వచ్చేసరికి ఓకే సింటాక్స్ డేటా స్పేస్ వేరియబుల్ నేమ్. ఎగ్జాంపుల్ వచ్చేసరికి డేటా స్పేస్ వేరియబుల్ నేమ్. వేరియబుల్ నేమ్ ఏదైనా XYZ ఏదైనా ఇచ్చుకోండి, నో ప్రాబ్లం, అయిపోయింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి అబాప్ లో మనకి ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి అబాప్ లో వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే డేటా అనే కీవర్డ్ మస్ట్ అండ్ షుడ్. డేటా కీవర్డ్ స్పెసిఫై చేసి స్పేస్ ఇచ్చి వేరియబుల్ నేమ్ పెట్టాలి. వేరియబుల్ నేమ్ ఏదైనా, ఎనీథింగ్ వేరియబుల్ నేమ్ కదా, అట్లా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు సో చూడండి, నేను ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఎంత అవుట్పుట్ రావచ్చు అండి? వాట్ విల్ బి ద అవుట్పుట్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్? అవుట్పుట్ ఎంత రావచ్చు? 10 వస్తుంది. యా, ఏమండి పని చేయండి, అవుట్పుట్ 10 వచ్చింది అనే వాళ్ళు మొత్తం గో టు మీటింగ్ చాట్ లో 10 అని పెట్టండి. 10 కాకుండా ఎర్రర్ వచ్చింది లేకపోతే వేరేది ఏదన్నా వచ్చింది అనుకున్న వాళ్ళు మాత్రం ఓకే సంథింగ్ నో అని పెట్టండి. అవుట్పుట్ 10 అయితే కనుక 10 అని టైప్ చేయండి. వేరేది ఏదైనా చెప్పాలనుకుంటే నో పెట్టండి. త్వరగా పెట్టండి, త్వరగా. ప్రతి ఒక్కళ్ళ రెస్పాన్స్ వాల్యుబులే. ఇక్కడ పాయింట్ ఏంటంటే అండి, ఎందుకంటే మల్టిపుల్ పీపుల్ ఓకే ఇప్పుడు మల్టిపుల్ పీపుల్ వల్ల ఒక ఉపయోగం ఉంది. బ్యాచ్ లో మల్టిపుల్ పీపుల్ ఉంటే ఒక ఉపయోగం ఉంది. ఏంటంటే ఒకళ్ళకి వచ్చిన డౌట్ మరొకళ్ళకి రాదు, మరొకళ్ళకి వచ్చిన డౌట్ మరొకళ్ళకి రాదు. అట్లా నెంబర్ ఆఫ్ డౌట్స్ రైజ్ అయినప్పుడే సబ్జెక్ట్ వచ్చిందండి. నెంబర్ ఆఫ్ డౌట్స్ రైజ్ అయినప్పుడే సబ్జెక్ట్ వచ్చింది. అందుకని మల్టిపుల్ పీపుల్. ఓకే, అందరు పెట్టారా? 3 పీపుల్ అయినా పెట్టింది. వాట్ అబౌట్ అదర్ పీపుల్? మిగతా వాళ్ళు కూడా పెట్టండి. మిగతా వాళ్ళు కూడా మెసేజ్ పెట్టండి, పర్లేదు. యా యా నెక్స్ట్ అదర్ పీపుల్ ఇంకా పెట్టాలండి, మెసేజ్ పెట్టండి. ఓకే 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 చూడండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే 10 ప్రింట్ అవ్వదు. 10 ప్రింట్ అవ్వదు. ఎట్లానో చెప్పనా? చూడండి ఒకసారి. అసలు ఎందుకు ప్రింట్ అవ్వదో ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయబోతుంటే ఎర్రర్ వచ్చింది. ఏమొచ్చిందో తెలుసా ఎర్రర్? ఫీల్డ్ ఎక్స్ ఈజ్ అన్నోన్. మిగతాదంతా ఇదేం థియేటర్కి ఇదేం అవసరం లేదు, జస్ట్ టేక్ ఇట్ రైట్. ఇది ఓకే, ఫీల్డ్ ఎక్స్ ఈజ్ అన్నోన్. ఓకే యా, అసలు యాక్చువల్గా ఈ ఎక్స్ ఏంటండి? ఈ ఎక్స్ ఈక్వల్ టు 10 అని చెప్పి ఎక్స్ అనేది వేరియబుల్ అని అనుకోండి అని చెప్పా. ఎక్స్ అనేది వేరియబుల్ అండి కదా అని మనం అనుకున్నాం. మనం అనుకుంటే ఎట్లా? ఈ అబాప్ ఇదిగోండి, ఈ అబాప్ ఎడిటర్ అంటే మనం అబాప్ ప్రోగ్రామ్ రాసే స్క్రీన్ ని అబాప్ ఎడిటర్ అంటాం. ఈ అబాప్ ఎడిటర్ స్క్రీన్ కి అర్థం కావాలి ఎక్స్ అనేది వేరియబుల్ అని. ఓకే, మనం అనుకుంటే ఎట్లా? మనం ఇమాజిన్ చేసుకుంటే ఎట్లా? ఈ అబాప్ ఎడిటర్ ఇమాజిన్ చేసుకోవాలి ఎక్స్ అనేది వేరియబుల్ అని. ఇదేమంటుంది? సింపుల్ గా ఈ ఫీల్డ్ ఎక్స్ నాకు తెలియదు అంటది. ఎక్స్ నాకు తెలియదు అంటది. పాయింట్ క్లియరా? ఎక్స్ నాకు తెలియదు అంటుంది, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి బ్రదర్. అబాప్ తెలియాలంటే ఏం చేయాలి సార్? అదే చెప్పబోతున్నాను. ఓకే చూడండి, ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోకి డైరెక్ట్ గా తెలియని పర్సన్ వస్తున్నాడు అనుకోండి, మనం ఏమంటాం? నువ్వు ఎవరు తెలియదు, పో బయట అంటాం. తెలిసిన వాళ్ళు వస్తున్నారు అనుకోండి, యాక్సెప్ట్ చేస్తాం కదా. అట్లనే ఇక్కడ కూడా ఈ అబాప్ ఎడిటర్కి ఎక్స్ తెలియదు,
కాబట్టి ఇది ఒప్పుకోవట్లా, అందుకనే ఎర్రర్ ప్రొవైడ్ చేస్తే ఎక్స్ నాకు తెలియదు అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం అబాప్ కి తెలిసేటట్టుగా వేరియబుల్ ని డిక్లేర్ చేయాలంటే డేటా కీవర్డ్ యూజ్ చేయాలి. డేటా స్పేస్ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. ఓకే, చూడండి ఇక్కడ ఒక వేరియబుల్ కి వాల్యూ అసైన్ చేసే ముందల ఒక వేరియబుల్ కి ఇక్కడ వాల్యూ అసైన్ చేసాం. ఈ వేరియబుల్ కి వాల్యూ అసైన్ చేసే ముందర అసలు ఈ ఎక్స్ అనేది ఏంటో ఈ అబాపేటర్ ఈ అబాప్ ప్రోగ్రామ్ స్క్రీన్ చెప్పాలి. చెప్పకపోతే ఎట్లా, హౌ? సో అందుకని డేటా స్పేస్ ఎక్స్ అన్నారు. ఇప్పుడు చూడండి ప్రోగ్రామ్ ని సేవ్ చేస్తున్నాను, చెక్ చేస్తున్నాను. 1 మినిట్ అండి, మిస్టేక్ పడింది. ఇది ప్రోగ్రామ్ సేవ్ చేశాను, చెక్ చేశాను, ఎర్ర ఉన్నదా? ఇప్పుడు చూడండి, నో సింటాక్స్ ఎర్రర్స్ ఫౌండ్. ఎర్రేం లేదు ఇక్కడ. ఎందుకంటే ముందుగానే చెప్తున్నాం డేటా స్పేస్ ఎక్స్ ఇచ్చాను. ఓకే, ఈ అబాపేటర్ స్క్రీన్ అర్థం చేసుకుంది. డేటా కీవర్డ్ తర్వాత మీరు ఎక్స్ వై జెడ్ ఏది స్పెసిఫై చేస్తా సరే ఈ అబాపేటర్ స్క్రీన్ ఎక్స్ ని వేరియబుల్ గా ట్రీట్ చేస్తుంది. వేరియబుల్ గా అనుకొని తర్వాత ఆ వేరియబుల్ లోకి మీరు ఏదైనా వాల్యూ అసైన్ చేస్తా సరే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ y = 20, రైట్ y. ఇప్పుడు ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ వచ్చిద్దా, ఎర్రర్ వచ్చిద్దా? ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వచ్చింది? వాట్ ద ఎర్రర్? వాట్ విల్ బి ద ఎర్రర్? అంటే ఎర్రర్ ఏం వచ్చిందంటే y నాకు తెలియదు అని వచ్చింది, y ఇస్ అన్నోన్ అని వచ్చింది. అంతే కదండి. సో మనం ఏం చేయాలి, ఇది y అనేది వేరియబుల్ అనుకున్నప్పుడు వేరియబుల్ లోకి వాల్యూ అసైన్ చేసే ముందల ఎప్పుడైనా సరే ఆ వేరియబుల్ ని డిక్లేర్ చేయాలి. డేటా స్పేస్ y కథం. ఇప్పుడు ఎర్రర్ చూడండి, ఎర్రర్. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అబాప్ లో మనం వేరియబుల్ ని డిక్లేర్ చేయాలంటే డేటా కీవర్డ్ ద్వారా మాత్రమే డిక్లేర్ చేస్తాము. డేటా స్పేస్ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. ఓకే, పాయింట్ క్లియర్ అండి. డేటా కీవర్డ్ వల్ల యూజ్ ఏంటి అర్థమైందా? డిడ్ యూ ఆల్ గెట్ ద పాయింట్? అందరికీ అర్థమైందా? డిడ్ యూ గెట్ ద పాయింట్? వాట్ అబౌట్ ఓకే, ఐశ్వర్య గారు, భవ్య గారు, చంద్రశేఖర్ గారు, అజయ్ గారు, అలా శిరీష గారు, రోహిత్ గారు, పృథ్విక గారు, ప్రశాంత్ గారు, క్లియర్ అండి? ఓకే, ఇప్పుడు డేటా కీవర్డ్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ ద డేటా కీవర్డ్ అంటే డేటా కీవర్డ్ ఈస్ వన్ ఆఫ్ ది డిక్లేర్డ్ కీవర్డ్. It is used to declare the variable. That's enough. 5 points simple. Okay, so next ఇక్కడ పాయింట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ డిక్లేర్డ్ కీవర్డ్ ఏంటి? టైప్ కీవర్డ్. సెకండ్ డిక్లేర్డ్ కీవర్డ్ టైప్ కీవర్డ్. చూడండి ఇక్కడ టైప్. సో ఈ టైప్ కీవర్డ్ దేనికి? వాట్స్ ద పర్పస్ ఆఫ్ ద టైప్ కీవర్డ్? ఎస్, ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే చూడండి ఇక్కడ ఏమంటే మీరు నోట్స్ ఏం ప్రిపేర్ చేసుకునే పని లేదు. కొంతమంది నేను చెప్పేటప్పుడు రాసుకుంటున్నట్టున్నారు, పేజీ శబ్దం వస్తుంది. మీరు అంత శ్రమ పడక్కర్లా. ఈ డాక్యుమెంట్ ఎగ్జాక్ట్ గా పంపిస్తా. క్లాస్ రికార్డింగ్ వీడియో, డాక్యుమెంట్, మెటీరియల్స్ అన్నీ వచ్చేస్తాయి మీకు. జస్ట్ సింపుల్ గా క్లాస్ వినండి చాలు. ఓకే, మీరేం రాసుకునే పని లేదు. ఓకే, సో చూడండి టైప్ కీవర్డ్ గురించి చూద్దాం. సో పాయింట్ ఏంటంటే type keyword is one of the declarative keyword. ఇది కూడా one of the declarative keyword కదా. ఓకే, సెకండ్ వచ్చేసరికి it is used to declare, it is used to identify the data type of the declared వేరియబుల్. ఇక్కడ మనకి పాయింట్ ఏంటంటే టైప్ అనేది కూడా వన్ ఆఫ్ ది డిక్లేర్డ్ కీవర్డ్. అయితే ఈ టైప్ కీవర్డ్ వచ్చేసరికి పాయింట్ ఏంటంటే
ఇట్ ఈస్ ఈ టైప్ కీవర్డ్ వచ్చేసరికి వన్ ఆఫ్ ది డిక్లేర్డ్ కీవర్డ్. ఈ టైప్ కీవర్డ్ వచ్చేసరికి ఏంటంటే అండి ఇట్ ఈస్ యూస్ టు ఐడెంటిఫై ద డేటా టైప్ ఆఫ్ ది డిక్లేర్ వేరియబుల్. మనం ఒక వేరియబుల్ ని డిక్లేర్, ఇప్పుడు ఎక్స్ అనేది ఒక వేరియబుల్, మనం డిక్లేర్ చేసిన వేరియబుల్ యొక్క డేటా టైప్ ఏంటో చెప్పింది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఎంత అవుట్పుట్ రావాలి? అవుట్పుట్ వచ్చిందా, ఎర్రర్ వచ్చిందా? ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే క్లియర్ గా చూడండి. పర్లేదు, మీరు ఓకే, మీరు రైట్ రాంగ్ టక్ అని చెప్పేసేయండి, పర్లేదు. రైట్ అయితే రైట్ అని చెప్తాను, రాంగ్ అనుకోండి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఎందుకు కరెక్ట్. సరేనా? ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ వచ్చిద్దా రాదా? Yes. Yes, sir. వస్తుంది. అడగడు అదర్ పీపుల్ అండి. ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ వచ్చిద్దా రాదా? సింపుల్. శ్రీష గారు అండ్ లావణ్య గారు, జ్యోతి గారు, ఐశ్వర్య గారు అండ్ పృథ్విక గారు, రోహిత్ గారు, వంశీ గారు ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ వచ్చిద్దా రాదా? No, sir. రాదు. రాదా? సరే చూద్దాం. ఓకే, అమ్మ కొంచెం మ్యూట్ పెట్టమ్మా లావణ్య, సౌండ్స్ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తున్నాయి. యా, ఇక్కడ పాయింట్ ఏంటంటే చూడండి, ఎందుకు రాదో చూద్దాం. అవుట్పుట్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా, అవుట్పుట్ స్క్రీన్ వచ్చింది, కానీ ఎంత ప్రింట్ అయింది? 10 వచ్చిందా? 10 వచ్చిందా అండి? ఇక్కడ డిడ్ యు గెట్ ద వాల్యూ 10? 10 రాలా, స్టార్ సింబల్ వచ్చింది. 10 రాలా, ఇక్కడ స్టార్ సింబల్ వచ్చింది. ఎందుకో తెలుసా? ఐడియా ఉందా? ఇప్పుడు పాయింట్ ఏంటంటే చూడండి, ఎక్స్ అనేది ఒక వేరియబుల్ అండి. వేరియబుల్ అంటే ఏంటి? టెంపరీగా పర్టికులర్ వాల్యూని స్టోర్ చేసుకుంది. ఆ వాల్యూ ఏం కావచ్చు? ఏదైనా టెక్స్ట్ కావచ్చు, ఏదైనా నెంబర్ కావచ్చు, ఏదైనా డేట్ కావచ్చు, ఎనీథింగ్, ఏదైనా కావచ్చు. మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసిన తర్వాత ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ ఏంటో చెప్పాలి. డేటా టైప్ ఏంటో చెప్పాలి అంటే ఇప్పుడు కమింగ్ టు ద డేటా టైప్ కాల్, డేటా టైప్ల దగ్గరికి వద్దాం. ఓకే, డేటా టైప్ మీకు ఎవరికైనా డేటా టైప్ తెలుసా అండి? డేటా టైప్స్ ఓకే, డేటా టైప్స్ వచ్చేసరికి ఏంటంటే మనం నెంబర్స్ ఇదిగోండి, ఇటువంటి నెంబర్స్ ని ప్రింట్ చేయాలనుకోండి, ఇంటీజర్ వాడాలి. అంటే ఐ అంటే ఇంటీజర్ అనమాట, నెంబర్ ప్రింట్ చేయాలంటే. ఇట్లా లెటర్స్ ని, టెక్స్ట్ ని ప్రింట్ చేయాలనుకోండి, ఓకే, క్యారెక్టర్ లేదా స్ట్రింగ్ వాడతాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డేట్, ఫర్ ఎగ్జాంపుల్ 24, ఓకే, ఫిబ్రవరి 2024 ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా డేట్ అనుకోండి, అప్పుడు డేట్స్ డేటా టైప్ వాడతాం. చూడండి, మనం నెంబర్ ప్రింట్ అవ్వాలంటే ఇంటీజర్ వాడాలి. ఐ అంటే ఇంటీజర్ అనమాట. ఇలా లెటర్స్, ఓకే, ఇలా లెటర్స్ ప్రింట్ చేయాలంటే క్యారెక్టర్ కానీ స్ట్రింగ్స్ కానీ యూజ్ చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే లెటర్స్ అంటే క్యారెక్టర్, లెటర్స్, నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అన్ని ప్రింట్ అవ్వాలంటే స్ట్రింగ్ డేటా టైప్ వాడతాం. డేట్ అయితే డిఏటిఎస్ డేటా టైప్ వాడతాం. అసలు ఈ డేటా టైప్ వల్ల యూస్ ఏంటంటే మనం ఎటువంటి వాల్యూస్ ని వేరియబుల్లోకి స్టోర్ చేయాలో ఈ డేటా టైప్స్ ద్వారా ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. డేటా టైప్. ఓకే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సింపుల్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ రాము, అప్పుడు రాము రాణి, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు భార్యాభర్తలు. ఓకే, రాణికి డెలివరీ అయ్యి
ఓకే, డెలివరీ కోసం అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళారు. ఓకే, ఇక్కడ రాణి అనే అమ్మాయికి డెలివరీ కోసం అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళారు. డెలివరీ అయిన తర్వాత ఏంటంటే ఒక బేబీ పుట్టారు. బయట వెయిట్ చేస్తున్న రాము దగ్గరికి లేడీ డాక్టర్ వచ్చింది. ఓకే, లేడీ డాక్టర్ వచ్చి ఓకే, అంటే డెలివరీ అయిపోయిన తర్వాత లేడీ డాక్టర్ వచ్చి రాముకి కంగ్రాచులేషన్స్ రాము, యు గాట్ యు బ్యూటిఫుల్ బేబీ అని చెప్పింది. క్లియర్గా పాయింట్ వినండి. నేను చెప్పే ఎగ్జాంపుల్కి మన సబ్జెక్ట్కి లింక్ చూపిస్తా. ఓకే, చూడండి, ఇక్కడ లేడీ డాక్టర్ వచ్చేసి ఓకే రాము దగ్గరికి వచ్చి, రాము కంగ్రాచులేషన్స్ రాము, ఓకే యు గాట్ యు బ్యూటిఫుల్ బేబీ అని చెప్పింది. రాముకి ఎక్కడ లేనంత ఆనందం, తండ్రి అయ్యాడు కదా, ఎక్కడ లేనంత ఆనందం వచ్చేసింది. తర్వాత డాక్టర్ వెళ్ళిపోయింది. లేడీ డాక్టర్ కంగ్రాచులేషన్స్ రాము, యు గాట్ యు బ్యూటిఫుల్ బేబీ అని చెప్పేసి తను వెళ్ళిపోయింది. డాక్టర్ గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ రాముకి డౌట్ వచ్చింది. అదేంటి డాక్టర్ యు గాట్ యు బ్యూటిఫుల్ బేబీ అంది, నాకు అమ్మాయా అబ్బాయా పుట్టింది అని డౌట్ ఉంటుంది. అవునా అండి? పాయింట్ లేరా? అవునండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే లిటరల్గా చూడండి, లేడీ డాక్టర్ వచ్చి రాముకి కంగ్రాచులేషన్స్ రాము, యు గాట్ యు బ్యూటిఫుల్ బేబీ అని చెప్తే ఇక తండ్రి అయిన ఆనందంలో ఇతను ఓకే ఆనందపడ్డాడు. ఈ లోపల ఏంటంటే ఈవిడ వెళ్ళిపోయింది. డాక్టర్ గారు తన రూమ్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఏంటంటే వెంటనే ఆ పుట్టిన బేబీని అండ్ వైఫ్ని చూడటానికని వెళ్తే కొంచెం సేపు ఆగి రండి అని చెప్పారు సంథింగ్ నర్సులు ఎవరో. ఈ లోపల రాముకి ఏంటంటే క్వశ్చన్ బయలుదేరింది. ఏమని మైండ్లో, డాక్టర్ యు గాట్ యు బ్యూటిఫుల్ బేబీ అంది, ఐఎమ్ వెరీ హ్యాపీ, నాకు అమ్మాయి పుట్టారా అబ్బాయి పుట్టారా అని డౌట్ వచ్చింది. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలా మంది బేబీ అంటే అమ్మాయి అనుకుంటారు. పుట్టిన పసిపిల్లల్ని బేబీ అంటారు. అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఎవరైనా సరే పుట్టిన పసిపిల్లల్ని బేబీ అంటారు. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, పుట్టిన బేబీ ఫీమేల్. ఓకే, అంటే గర్ల్ అనుకోండి, గర్ల్ అయితే ఫీమేల్ అనమాట. ఒకవేళ అబ్బాయి పుట్టాడు అనుకోండి మేల్ అనమాట. అంటే ఇక్కడ మేల్. ఇక్కడ పాయింట్ ఏంటంటే జెండర్ని బేస్ చేసుకుని ఆ బేబీ యొక్క ఫీచర్స్ ఉంటాయి, అంతే కదా. ఓకే, ఇప్పుడు రాముకి కంగ్రాచులేషన్స్ రాము, యు గాట్ యు బ్యూటిఫుల్ బేబీ గర్ల్ అందరికో ఇతను హ్యాపీ, నాకు అమ్మాయి పుట్టిందిలే అని. అదే రాముకి కంగ్రాచులేషన్స్ రాము, యు గాట్ యు బ్యూటిఫుల్ బేబీ బాయ్ అని అనుకోండి, హ్యాపీ, నాకు అబ్బాయి పుట్టాడని, అంతే కదా. అట్లా కాకుండా ఇక్కడ లేడీ డాక్టర్ వచ్చి రాముకి కంగ్రాచులేషన్స్ యు గాట్ యు బ్యూటిఫుల్ బేబీ అని అనుకోండి, ఇతను క్వశ్చన్ బయలుదేరిద్ది కదండి మైండ్లో, నాకు అమ్మాయి పుట్టిందా అబ్బాయి పుట్టాడా అని డౌట్ వచ్చింది తనకి. అవునా కదా? స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. అవునా అండి కదా? పర్లేదు చెప్పండి. డౌట్ అయితే వచ్చింది కదా. సో అట్లానే ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ వేరియబుల్ దాన్ని డిక్లేర్ చేసాం. ఒక వేరియబుల్ డిక్లేర్ చేసిన తర్వాత ఈ వేరియబుల్లో ఎటువంటి వాల్యూ స్టోర్ చేయాలో మనం చెప్పాలి. చెప్పకుండా డైరెక్ట్ గా వాల్యూని పంపిస్తే అది ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? ఎక్స్ కన్ఫ్యూజ్ అయింది, వేరియబుల్ కన్ఫ్యూజ్ అయింది. ఇదేంటి నేను వాల్యూని స్టోర్ చేసుకోవాలా టెక్స్ట్ స్టోర్ చేసుకోవాలా ఏం చెప్పకుండా డైరెక్ట్ గా సంథింగ్ ఏదో పంపించారేంటి అని అర్థం కాదు దానికి. వేరియబుల్కి అర్థం కాని సిచ్యువేషన్ లో వేరియబుల్ ఎప్పుడైనా సరే ఒక వాల్యూని స్టోర్ కన్ఫ్యూజన్ తో వేరియబుల్ ఎప్పుడు కూడా ఒక వాల్యూని కన్ఫ్యూజన్ తో స్టోర్ చేసుకోలేనప్పుడు స్టార్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఆస్ట్రిక్ సింబల్ అని కూడా అంటారు. అర్థమైందా? పాయింట్ క్లియర్ అండి. ఇప్పుడు మనం ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసిన తర్వాత ఆ వేరియబుల్లో ఒక ఎక్స్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసిన తర్వాత నేను ఈ వేరియబుల్ ఫలానా వాల్యూని స్టోర్ చేసుకోవాలి అని నేను డిక్లేర్ అని చెప్పాలి. నేను ఫలానా 10 అనే వాల్యూని స్టోర్ చేయాలి, ఫలానా నెంబర్స్ స్టోర్ చేసుకోండి, లేదా టెక్స్ట్ స్టోర్ చేసుకోండి, లేదా డేట్ స్టోర్ చేసుకోండి నేను చెప్పాలి. ఇక్కడ నేను జస్ట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి డైరెక్ట్ గా వేరియబుల్కి నా ఇష్టం వచ్చిన నెంబర్ నో, నా ఇష్టం వచ్చిన క్యారెక్టర్స్ నో, లెటర్స్ నో, నా ఇష్టం వచ్చిన డేట్ ఫార్మాట్స్ నో పంపిస్తే అది ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది?
ఈ వేరియబుల్ ఎక్స్ అనే వేరియబుల్ టెంపరీగా డేటాను స్టోర్ చేసుకుంది. ఎటువంటి డేటాను స్టోర్ చేసుకోవాలో వేరియబుల్ ని డిక్లేర్ చేసిన తర్వాత మనకు చెప్పాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే లిటరల్ గా చూడండి, ఇప్పుడు బేబీ పుట్టిన తర్వాత డాక్టర్ వచ్చి మీకు అమ్మాయి పుట్టిందా అబ్బాయి పుట్టిందా చెప్పాలి. అక్కడ చెప్తేనే కదా తెలిసేది మనకి అమ్మాయి పుట్టిందా. ఇప్పుడు ఆ బేబీ పుట్టారు, సంథింగ్ సమ్ ఎక్స్ వీళ్ళ రాము వాళ్ళ అమ్మగారు లేకపోతే రాణి వాళ్ళ అమ్మగారు రాము కాల్ చేశారు. కాల్ చేసి ఆ బాబు ఎవరు పుట్టారు, అబ్బాయి అమ్మాయి అని అడుగుతారు. అవునా? బేబీ అన్నారు అనుకోండి, అవును బాబు బేబీ, ఏ బేబీ, బాయ్ బేబీ గర్ల్ బేబీ అని అడుగుతారు. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా ఏంటంటే ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసిన తర్వాత ఆ వేరియబుల్ లో నెంబర్ స్టోర్ చేసుకోవాలా, లేకపోతే క్యారెక్టర్ ని స్టోర్ చేసుకోవాలా, లేకపోతే డేట్ ని స్టోర్ చేసుకోవాలా, ఏది స్టోర్ చేసుకోవాలి ఈ వేరియబుల్ అనేది చెప్పాలి. చెప్పకపోతే ఈ వేరియబుల్ కన్ఫ్యూజన్ కి లోనైద్ది. కన్ఫ్యూజన్ కి మీరు ఏ వాల్యూ ఇచ్చినా సరే ఎక్స్ ప్రింట్ చేస్తుంది, సారీ స్టార్ ప్రింట్ చేస్తుంది. అర్థమైందండి? పాయింట్ క్లియరా? అలా క్లియర్ అండ్ డౌట్స్ ఉన్నాయా? క్లియర్ అండి? Yes, sir. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం జెండర్ ని బట్టి మేల్ ఫీమేల్ అని చెప్పేస్తాం. మరి ఇక్కడ వచ్చేసరికి ఏంటి, ఇక్కడ ఈ వేరియబుల్ ఎటువంటి వాల్యూ స్టోర్ చేసుకోవాలి ఎట్లా చెప్పాలి? ఎలా అంటే బేస్డ్ ఆన్ ద డేటా టైప్. నెంబర్స్ ప్రింట్ చేయాలంటే ఇంటీజర్ డేటా టైప్ ని అసైన్ చేయండి. డిక్లేర్ చేసిన వేరియబుల్ కి ఇంటీజర్ డేటా టైప్ ని అసైన్ చేయండి. లెటర్స్ ప్రింట్ చేయాలంటే క్యారెక్టర్ డేటా టైప్ ని అసైన్ చేయండి. క్యారెక్టర్స్, నెంబర్స్, స్ట్రింగ్స్ అన్ని ప్రింట్ అవ్వాలనుకుంటే కనుక స్ట్రింగ్ డేటా టైప్ అసైన్ చేయండి. డేట్ ప్రింట్ చేయాలనుకుంటే కనుక డేట్ ఎలా చేయాలి, డేట్ స్టోర్ చేసుకుంటే డేట్స్ ఫార్మాట్ పెట్టి డేట్ డేటా టైప్ అసైన్ చేయాలి. సో ఇక్కడ చూడండి, టైప్ ఐ అంటే ఇంటీజర్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే చూడండి, టైప్ కీవర్డ్ ముందర ఉన్నది ఎప్పుడు కూడా వేరియబులే. టైప్ కీవర్డ్ ముందర ఉండేది ఎప్పుడు కూడా ఆల్వేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టైప్ కీవర్డ్ యూ విల్ సీ ద వేరియబుల్ ఓన్లీ. టైప్ కీవర్డ్ కి ముందర ఉండేది ఎప్పుడు కూడా వేరియబుల్ అండి. ఓకే, టైప్ కీవర్డ్ కి ముందర ఉండేది ఎప్పుడు కూడా వేరియబులే. టైప్ కీవర్డ్ తర్వాత ఉండేది డేటా టైప్ అన్నమాట. టైప్ కీవర్డ్ తర్వాత ఉండేది డేటా టైప్. అంటే టైప్ కీవర్డ్ ముందర ఉన్న వేరియబుల్ అండి, టైప్ కీవర్డ్ ముందర ఉన్న వేరియబుల్ టైప్ కీవర్డ్ తర్వాత ఉన్న డేటా టైప్ ని బట్టే ఆ వేరియబుల్ వాల్యూని స్టోర్ చేసుకుంది. ఐ అంటే ఏంటి, ఇంటీజర్ అంటే నెంబర్స్, కాబట్టి ఇది ఎక్స్ అనేది నెంబర్స్ స్టోర్ చేసుకుంది. క్యారెక్టర్ అనుకోండి సి పెట్టాలి, క్యారెక్టర్ తప్పు లెటర్ స్టోర్ చేసుకుంది. కొంచెం చూడండి, ఇక్కడ ఇంతకుముందు స్టార్ వచ్చింది కదా, యాక్టివేట్ చేయండి, దెన్ క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్ చేయండి. 10 వచ్చిందా లేదా? ఇప్పుడు డిడ్ యు గెట్ ద 10 ఆర్ నాట్? వచ్చేసింది కదా. పాయింట్ క్లియరా? ఓకే, సో బ్యాక్ వెళ్ళండి. ఇట్లా అన్నమాట 10 వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ అనుకోండి, ఏమంటే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, మనం వేరియబుల్ ద్వారా లెటర్స్ ని ప్రింట్ ఒక నెంబర్ మాత్రమే డైరెక్ట్ గా స్పెసిఫై చేయండి. నెంబర్ కాకుండా మిగతా ఏవైనా సరే సింగిల్ కోట్స్ లో పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు అనిల్ కృష్ణ. ప్రోగ్రామ్ సేవ్ చేస్తున్నా, ప్రోగ్రామ్ సేవ్ చేసా తర్వాత ఇది చెక్ బటన్, దేనికి మనం రాసిన ప్రోగ్రామ్ కరెక్ట్ కదా చెప్పింది ఇది. సో క్లిక్ చేయండి, చెక్ బటన్ క్లిక్ చేసా, ఎర్రర్ లేదండి, చూడండి ఎర్రర్ లేదు. సో ప్రోగ్రామ్ ని జస్ట్ చెక్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయబోతున్నా. ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి నాకు డంప్ రన్ టైమ్ ఎర్రర్ వచ్చింది. ఏముంటుందో తెలుసా, అనిల్ కృష్ణ కాంట్ బి ఇంటర్ప్రిటెడ్ యాజ్ ఏ నెంబర్. ఎందుకు వచ్చింది తెలుసా, అనిల్ కృష్ణ అనేది నెంబర్ గా కన్వర్ట్ అవ్వలేకపోతుంది. ఎందుకు వస్తుంది ఎర్రర్? ఎందుకు వస్తుంటే రీజన్ చెప్తా చూడండి. ఇక్కడ రీజన్ ఏంటంటే ఎక్స్ అనేది ఇంటీజర్ డేటా టైప్. ఈ టైప్ కీవర్డ్ ఏం చెప్తుందంటే, మీరు డిక్లేర్ చేసిన ఈ ఎక్స్ అనేది ఇంటీజర్ డేటా టైప్ అని చెప్తుంది. మరి ఇంటీజర్ అంటే ఏంటి, నెంబర్ కదా. మరి ఎక్స్ అనేది నెంబర్స్ మాత్రమే స్టోర్ చేస్తున్నాం, కానీ నువ్వు ఇక్కడ మనం లెటర్స్ ఇస్తే ఎట్లా యాక్సెప్ట్ చేస్తా? పాయింట్ లేదండి, అర్థమైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఓకే, Yes, sir. సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు కెమిస్ట్రీ చదివిన వాడికి ఎగ్జామ్ లో ఫిజిక్స్ పేపర్ ఇచ్చారనుకోండి, సుక్కలు కనబడతాయి ఇక. అంతేనా? అంతేనా అండి? కెమిస్ట్రీ ఎగ్జామ్ రోజు ఫిజిక్స్ పేపర్ ఇచ్చారనుకోండి, కేల్కతం దుకాన్ బంద్ అయిపోయినట్టు. కేల్కతం దుకాన్ అర్థం కాదు కదా, రాయలేడు కదా. కెమిస్ట్రీ ఎగ్జామ్ రోజు కెమిస్ట్రీ చదువుకొని వెళ్తాడు, ఫిజిక్స్ పేపర్ ఇస్తే ఎట్లా ఎగ్జామ్ పేపర్ తనేం చేయలేడు. అట్లనే ఇక్కడ కూడా అంతే. ఇది ఇప్పుడు ఎక్స్ అనేది వేరియబుల్, ఈ వేరియబుల్ కి నెంబర్ స్టోర్ అవ్వాలని మనం క్లియర్ కట్ గా చెప్పేశాను. అప్పుడేంటి, ఎక్స్ అనేది నెంబర్ ని యాక్సెప్ట్ చేస్తుంది. మరి మీరు క్యారెక్టర్స్ ఇస్తే ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? క్యారెక్టర్స్ ఇచ్చారు కాబట్టి చెప్తుంది అది ఏమని, అనిల్ కృష్ణ అనేది నెంబర్ గా కన్వర్ట్ అవ్వదు అనుభవం చెబుతుంది. కెనాట్ బి ఇంటర్ప్రిటెడ్ యాజ్ ఎ నెంబర్. ఇది నెంబర్ గా కన్వర్ట్ అవ్వలేకపోయింది, నెంబర్ కాదు అని చెప్తుంది. పాయింట్ క్లియరా? అలా Yes, sir. క్లియర్ అండి? డౌట్స్ ఉన్నాయా? Yes, yes. Yes, sir. క్లియర్ కదా? ఓకే. మరి లెటర్స్ ప్రింట్ అవ్వాలంటే ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ తీసుకోండి, క్యారెక్టర్ ని సి Character. పెట్టాలి. సి పెట్టండి. సి అంటే క్యారెక్టర్ అన్నమాట. అప్పుడేంటి, ఎక్స్ అనేది క్యారెక్టర్ డేటా టైప్. అంటే ఎక్స్ లో క్యారెక్టర్స్ అంటే లెటర్స్ స్టోర్ చేయాలని చెప్తున్నాం. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ ఎంత వచ్చిందండి? వాట్ విల్ బి ద అవుట్పుట్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్? ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్, వాట్ విల్ బి ద అవుట్పుట్ అండి? Anil Krishna. అనిల్ Anil కృష్ణ. Krishna. ఇంకా 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 యాక్చువల్లీ రాదనుకుంటున్నాను నేను అనిల్ కృష్ణని. అంటే ఇక్కడ సో స్పేస్ ఉంది కదా. ఆ స్పేస్ ఉంది. స్పేస్ ఉంటే వన్ క్యారెక్టర్ స్పేస్, ఇది వన్ క్యారెక్టర్ Yeah. స్పేస్ కి తీసుకుంది. యా, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏ వచ్చింది, అనిల్ కృష్ణ రాదు. ఓకే, ఎందుకంటే చూడండి ఇక్కడ పాయింట్, ఇది చాలా మంది చేస్తున్న బ్లండర్ మిస్టేక్ అండి. చాలా మంది కొన్ని వెబ్సైట్స్ లో, కొన్ని బ్లాగ్స్ లో ఏంటంటే వాళ్ళు వేరే కవిత్వాలు రాస్తుంటారు. వాళ్ళు కొంతమంది, నాకు అబాప్ లో 5 years ఎక్స్పీరియన్స్ ఉంది, 6 years ఎక్స్పీరియన్స్ ఉందని వేరే కవిత్వాలు రాస్తుంటారు. కింద 100% రాంగ్ రాస్తుంటారు కొంతమంది. ఏంటంటే చూడండి ఇక్కడ క్యారెక్టర్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో కూడా ఎస్పెషల్లీ కొంతమంది అడుగుతారు, వాట్ ఈస్ ఎ క్యారెక్టర్ అంటారు. వాట్ ఈస్ ఎ క్యారెక్టర్ అంటారు? ఏ క్యారెక్టర్ ఇస్ ఏ సింగిల్ లెటర్ అని చెప్పాలి. చాలా మంది ఏం చెప్తారు తెలుసా, ఏ క్యారెక్టర్ ఇస్ ఎ సింగిల్ వర్డ్ అంటారు. ఏ క్యారెక్టర్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ సింగిల్ లెటర్, వర్డ్ కాదు. ఏమండి, 10:07కి స్టార్ట్ చేశాను కదా, 11:07కి స్టాప్ చేస్తా. అంటే ఇంకో 3 minutes క్లాస్ ఉంది. ఓకే, ఎగ్జాక్ట్ గా 60 minutes. చూడండి, క్యారెక్టర్ అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వాట్ ఇస్ ఎ క్యారెక్టర్ అంటారు. మనకి అబాప్ లోనే కదా, ఎక్కడైనా సరే, ఏ టెక్నాలజీలో సరే, వాట్ ఈస్ ఎ క్యారెక్టర్ అన్నప్పుడు ఎ క్యారెక్టర్ ఈస్ ఏ సింగిల్ లెటర్ అని చెప్పండి, సింగిల్ వర్డ్ చెప్పొద్దు. ఎందుకని స్పెషల్ గా చెప్తున్నా అంటే, కొన్ని బ్లాగ్స్ లో, ఎస్ఏపి బ్లాగ్స్ లో కొంతమంది ఓకే క్వశ్చన్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఏ క్యారెక్టర్ ఇస్ ఎ సింగిల్ వర్డ్ అని రాస్తున్నారు, తెలుసో తెలియకో. ఏ క్యారెక్టర్ ఇస్ ఎ సింగిల్ వర్డ్ అని చెప్తే బేసిక్ లెవెల్లో నువ్వు పోయినట్టు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఖర్చు చేసిన ఆటో ఛార్జీలు కూడా వేస్ట్. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎందుకో తెలుసా, క్యారెక్టర్ అంటే లెటర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఇస్ ఏ లెటర్, బి ఇస్ ఏ లెటర్, సి ఇస్ ఏ లెటర్, డి ఇస్ ఏ లెటర్. మరి వాడంటే తెలుసా, వాడంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ మోర్ దాన్ వన్ లెటర్. అంటే ఒకటి కన్నా ఎక్కువ లెటర్స్ ఉంటే అది వర్డ్. ఒకటి కన్నా ఎక్కువ లెటర్స్ ఉంటే అది వర్డ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యాజ్ వర్డ్, అండ్ వర్డ్, ఇఫ్ వర్డ్, దే వర్డ్, దేర్ వర్డ్, ఇవి వర్డ్స్. లెటర్స్ అంటే ఇవి, వర్డ్స్ అంటే మోర్ దాన్. వర్డ్ ఈస్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ మోర్ దాన్ వన్ లెటర్. ఒకటి కంటే ఎక్కువ లెటర్ కాంబినేషన్ వర్డ్ అయింది. ఇక్కడ చూడండి, దానికి ప్రూఫ్ ఏంటంటే ఇదే ప్రూఫ్. చూడండి, ఇన్ని లెటర్స్ రాశాను నేను, ఎగ్జిక్యూట్ చేస్తే ఒక్కటే వచ్చింది.
అర్థమైందా? పాయింట్ లేరండి, అర్థమైందా? మరి అటువంటిప్పుడు ఏం చేయాలంటే మనం ఓకే ఒక ఎక్స్ అనేది క్యారెక్టర్ డేటా టైప్. ఎక్స్ అనేది బై డిఫాల్ట్ ఒక లెటర్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అన్ని లెటర్స్ ని యాక్సెప్ట్ చేసి ప్రింట్ చేయాలంటే మనం ఒక వేరియబుల్ క్యారెక్టర్ డేటా టైప్ వేరియబుల్ పెట్టినప్పుడు లెంత్ కూడా పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ 10 పెట్టానండి. లెంత్ 10 పెడితే ఏమైందంటే చూడండి, ఇక్కడ అనిల్ క్రిష్ వరకే వచ్చింది, ఎందుకంటే 10 లెటర్స్ యాక్సెప్ట్ చేస్తే. అనిల్ 4 అండి, క్రిష్ అనేది 5, ఇక్కడ మధ్యలో 1 క్యారెక్టర్ స్పేస్ ఉంది కాబట్టి 10 లెటర్స్. కంప్లీట్ గా రావాలంటే 12 లెటర్స్ అని పెట్టండి, 12 పెట్టండి. అనిల్ కృష్ణ. ఓకే, మీరు లెంత్ అంతకుముందు ప్రీవియస్ వర్షన్స్ లో లెంత్ ఇట్లా పెట్టేవాళ్ళు, డేటా టైప్ తర్వాత పెట్టేవాళ్ళు. ఇప్పుడు కరెంట్ వర్షన్స్ లో ఏంటంటే వేరియబుల్ తర్వాత బ్రాకెట్ లోనే పెట్టేస్తున్నారు ఇట్లా. చూడండి, ఓకే. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే అనిల్ కృష్ణ ఈ లెంతులు గింతులు మా వల్ల కావు, మేము గుర్తుపెట్టుకోలేము, String. కానీ మాకు డేటా ప్రింట్ అవ్వాలి అన్నారు అనుకోండి, అప్పుడు క్యారెక్టర్ జోలికి వెళ్ళకుండా మీరు డైరెక్ట్ స్ట్రింగ్ పెట్టేసేయండి. స్ట్రింగ్ లెంత్ గింతలు ఏం పెట్టక్కర్లా. మీరు ఒక వేరియబుల్ యొక్క డేటా టైప్ క్యారెక్టర్ అని పెట్టినప్పుడే లెంత్, ఇంటీజర్ అని పెట్టినా స్ట్రింగ్ పెట్టినా డేట్ పెట్టినా అవసరం లేదండి, నో నీడ్. చూడండి వచ్చేసింది కదా పాయింట్ లేదా? ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు టైప్ కీవర్డ్ ఏం చెప్తుందంటే మనం టైప్ కీవర్డ్ ముందు ఉన్న వేరియబుల్ యొక్క డేటా టైప్ ని టైప్ కీవర్డ్ ఇండికేట్ చేస్తుంది. అదే ఇక్కడ చెప్పింది. టైప్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద డేటా టైప్ ఆఫ్ ది డిక్లేర్ వేరియబుల్. ఏ వేరియబుల్ అయితే డిక్లేర్ చేసామో ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ ఏంటో చెప్పింది. ఇదిగోండి, ఇది డిక్లేర్ చేశాను వేరియబుల్ ని, ఈ వేరియబుల్ యొక్క డేటా టైప్ ఇది అని ఈ టైప్ కీవర్డ్ చెప్తుంది. పాయింట్ అర్థమైందా? డిడ్ యు గెట్ ద పాయింట్ అప్ టు దిస్ క్లియర్? Yes, sir. పాయింట్ అర్థమైందండి? Yes, yes. ఓకే Yes, sir. ఓకే